హాయ్ హలో గైస్ అందరికీ నమస్తే. నేను మీ బీటీఆర్. వెల్కమ్ టు బీటీఆర్ ఫిల్మ్ లాబొరేటరీ. బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 27 అప్డేట్ చూద్దాం. గుడ్లు దొంగ సంజన గారు హౌస్లో మళ్ళీ రచ్చ స్టార్ట్. బిగ్ బాస్ రెయిన్ డాన్స్ టాస్క్ ఇచ్చారు ఫర్ కెప్టెన్సీ. అందులో కంటెండర్స్ ఎవరెవరైతే ఉన్నారో చూద్దాం. రాము, ఇమాన్యుయల్, కళ్యాణ్, రీతు. అస్సలు ఆట కదా మామూలుగా ఉండదు ఇప్పుడు. ఎందుకంటే కంటెండర్స్ ఎలాంటి వాళ్ళు, రాము, ఇమాన్యుయల్, రీతు అండ్ కళ్యాణ్. గేమ్ ఎలా ఉంటుందో చూడండి. ఇప్పుడు రివ్యూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కొక్కరు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అన్నది, ఎవరి మీద ఎలాంటి ఎత్తులు వేశారు, ఎవరు హర్ట్ అయ్యారు, ఏంటి ఎందుకు హర్ట్ అవ్వాల్సి వచ్చింది, మామూలుగా లేదు అసలు నిన్నటి ఎపిసోడ్ అయితే. కెప్టెన్సీ కంటెండర్గా ఇమ్మానియాలు భరణి గారి దగ్గరికి వెళ్ళి సార్ నాకు హెల్ప్ చేయండి అని అడిగారు. దానికి భరణి గారు, లేదు ఇమ్మానియల్, నేను నీకు హెల్ప్ చేస్తే కనుక, ఒకవేళ నువ్వు కెప్టెన్ అయితే కనుక సంజన గారి ఇన్ఫ్లుయెన్స్ నీ మీద చాలా ఉంటుంది. ఇప్పటికే హౌస్లో చాలా విషయాలు థెఫ్ట్ అవుతున్నాయి, చాలా విషయాలు ఇబ్బందికరంగా ఉన్నాయి. సో ఆవిడ వల్ల నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి హౌస్లో చాలా మంది నీ వల్ల సఫర్ అవుతారు అని ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు భరణి గారు ఇమ్మానియల్ మీద. అప్పుడు ఇమ్మానియల్, సార్ మీరు ఎలా అనుకుంటున్నారు నేను అలాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతానని చెప్పి, ఎందుకంటే నేను ఇన్ఫ్లుయెన్స్ అయినట్టయితే కనుక ఇప్పటి వరకు ఆవిడ చేసిన దొంగతనాలన్నింటిలోనే నా ఇన్వాల్వ్మెంట్ ఉండాలి కదా, నా ఇన్వాల్వ్మెంట్ లేదు కదా, మీరు ఎలాగ ఇలాంటి స్టేట్మెంట్ పాస్ చేస్తారు అని ఇమ్మానియల్ భరణి గారిని క్వశ్చన్ చేశారు. కరెక్టే అది. ఎందుకంటే ఒక విషయం ఏదన్నా ఒక స్టేట్మెంట్ కానీ లేకపోతే ఒక ఒపీనియన్ కానీ చెప్పేటప్పుడు క్లారిటీ మనకు ఉండాలి. దాని ప్రీవియస్ వర్క్స్ ఏంటి, అతను ప్రీవియస్గా ఎలా బిహేవ్ చేశాడు, ఇదంతా కన్సిడర్ చేసి ఒక స్టేట్మెంట్ అనేది ఇవ్వాలి, ఒక ఒపీనియన్ అనేది చెప్పాలి. భరణి గారు సింపుల్గా అలా అనేశారు. ఇంతకుముందు ఎక్కడా కూడా ఆడియన్స్ మాకు తెలుస్తుంది, ఇంతకుముందు ఎక్కడా కూడా ఇమ్మానియల్ సంజన గారి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు అన్నది లేదు. ఇమ్మానియల్ వచ్చిన నుంచి కూడా తన ఇండివిజువల్ గేమ్ ఆడుతూ అందరికీ హెల్ప్ఫుల్గా ఉన్నాడు, సపోర్టివ్గా ఉన్నాడు, అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నాడు, చాలా జెన్యున్గా ఆడుతున్నాడు ఇమ్మానియల్. అలాంటి వ్యక్తికి సపోర్ట్ చేసినా మంచిదే, ఓకే, నో ప్రాబ్లం. ఒకసారి కెప్టెన్సీ సాక్రిఫైస్ చేశారు సంజన గారి కోసం, వెరీ గుడ్. రెండోసారి ఎందుకు హెల్ప్ చేయాలి మేము అనే థాట్లో ఉన్నారు మీరు అంతా, వెరీ గుడ్. అది కూడా ఒక పాయింటే. దానికి కూడాను ఇమ్మానియల్కి పనిష్మెంట్ పడాల్సిందే. ఎందుకంటే అందరూ హౌస్లో మెంబర్స్ అందరూ నమ్మి ఇమ్మానియల్ని కెప్టెన్ చేసినప్పుడు ఇమ్మానియల్ అది ప్రూవ్ చేసుకోవాలి. కానీ సింపుల్గా సంజన గారి కోసం సాక్రిఫైస్ చేశాడు. సంజన గారు బ్యాక్ రావటం వల్ల ఏం ఉపయోగం? ఇమ్మానియల్కే కదా కష్టమైంది, కష్టం అవుతుంది కూడా. నెక్స్ట్ హౌస్ మెంబర్స్ అందరూ కూడా కష్టం అవుతుంది. ఆవిడ అటు నుంచి అటు వెళ్ళిపోయి ఉంటే ఒక కాంపిటేటర్ తగ్గిపోయినట్టే కదా. సో అది వాళ్ళకి మనసుల్లోకి లోతుగా వెళ్ళి హర్ట్ చేసింది. ఇప్పుడు ఎవరెవరైతే కంటెండర్స్ ఉన్నారో వాళ్ళకు ఒకవేళ హౌస్ మెంబర్స్ సపోర్ట్ చేసుకునేగలిగితే కనుక అక్కడ బిగ్ బాస్ ఒక బెల్ అనేది పెట్టడం జరిగింది. ఆ బెల్ని ఎవరైతే వెళ్ళి ఫస్ట్ రింగ్ చేస్తారో వాళ్ళు కెప్టెన్సీ కంటెండర్స్లోంచి ఒకరిని రిమూవ్ చేసేయచ్చు అన్నది బిగ్ బాస్ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఎవరైతే 4-5 పార్టిసిపేట్ చేశారో అందులో డీమాను ఇమ్మీడియట్గా వెళ్ళి బెల్ కొట్టడం జరిగింది. బెల్ కొట్టిన తర్వాత డీమాను రెయిన్ డాన్స్ చేశాడు. అసలు టాస్క్ అంటే ఇలా ఉండాలి. ఎంత ఎంటర్టైనింగ్గా ఉందంటే టాస్క్, అసలు జనాల్ని ఎంటర్టైన్ చేస్తూ నెక్స్ట్ వాళ్ళతో టాస్క్లు ఆడిపించి, అసలు ఇది బిగ్ బాస్ షో అంటే ఇలా ఉండాలి, ఇదే కరెక్టు, తెలుగులో చేస్తుంది ఎక్స్ట్రాడినరీ నెంబర్ 1 బిగ్ బాస్ అని ప్రూవ్ అయ్యేలాగా నిన్న టాస్క్ అయితే జరిగింది. డీమాన్ రెయిన్ డాన్స్ చేస్తూ సాంగ్ అయిపోయిన తర్వాత వెళ్ళి కళ్యాణ్ని ఆ కాంపిటీషన్ నుంచి తీసేశాడు, కెప్టెన్సీ కాంపిటీషన్ నుంచి తీసేశాడు. కళ్యాణ్ రీజన్స్ కళ్యాణ్కి ఉన్నాయి. రీతు వల్ల అవ్వచ్చు, లేకపోతే కనుక నెక్స్ట్ వీక్ ఇతను వెళ్ళిపోతే బాగుంటుంది, నాకు కాంపిటేటర్ తగ్గుతాడు, చాలా స్ట్రాంగ్గా ఆడుతున్నాడు అనుకోవచ్చు, ఏదన్నా రీజన్స్ ఉండొచ్చు. కళ్యాణ్ని తీసేశాడు. బట్ కళ్యాణ్ డీమాన్ని రీతుని నమ్మాడు కదా, ఫ్రెండ్షిప్ చేశాడు కదా, మీరే నా జీవితం, మీరే ఇక్కడ హౌస్లో నాకు ఫ్రెండ్స్ అని నమ్మి కలిసి వాళ్ళతో నమ్మకంగా ఉన్నాడు కదా. అలా నమ్మకంగా ఉన్నవాడిని చాలా క్యాజువల్గా కూరలో కరివేపాకు తీసేసినట్టు డీమాన్ తీసేశాడు. రీజన్ ఏంటంటే ఫర్ రీతు అని చెప్పాడు. రీతు కూడాను వెళ్ళి డీమాన్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఒకవేళ ఫస్ట్ బెల్ ప్రెస్ చేస్తే కనుక కళ్యాణ్ని తీసేయని అడిగింది. అసలు మీ ఇద్దరినే కదా కళ్యాణ్ నమ్మాడు. బ్యాక్ స్టాబింగ్ అంటే ఇదే కదా. బట్ కళ్యాణ్ కూడా దాన్ని స్ట్రాంగ్గా తీసుకోవాలి, కంబ్యాక్ అవ్వాలి. ఒకటి టాస్క్ గెలిస్తేనే హౌస్లో ఉంటాము అనుకోవడం అమాయకత్వం. టాస్క్ అనేది నీకు ఇమ్యూనిటీ వస్తుంది, బట్ ఓవరాల్ ఇమ్యూనిటీ నువ్వు హౌస్లో ఎలా ఉంటున్నావు, పర్ఫార్మెన్స్ బాగా ఇస్తేనే ఉంటావు. ఆ వీక్ పర్ఫార్మెన్స్ అంతా కూడాను
ఆడియన్స్ చూసి నీకు ఓటింగ్ చేస్తారు. ఆ ఓటింగ్లో డిసైడ్ అవుతుంది ఆ వీక్ ఎవరు ఉండాలా లేదా అనేది. ఒక టాస్క్ ఆడినంత మాత్రాన, టాస్క్లు అయిపోయినంత మాత్రాన ఇమ్యూనిటీ వస్తుంది, నేను కెప్టెన్ అయిపోతే అనుకోవడం మూర్ఖం. ఫైనల్గా కళ్యాణ్ చాలా ఫీల్ అయ్యాడు, వెన్నుపోటు పొడిచారని చెప్పి. అది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యాలిడ్ అవ్వచ్చు. బట్ డీమాన్ అండ్ రీతు విషయంలో మాత్రం వాళ్ళ ఆలోచనల ప్రకారం మాత్రం అది బ్యాక్ స్టాపింగ్ కాదని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. నెక్స్ట్ రేస్లో శ్రీజ వెళ్ళి బెల్ కొట్టింది. శ్రీజ వెళ్ళి బెల్ కొట్టిన తర్వాత డ్యాన్స్ చేసింది, ఓకే, వెరీ గుడ్. బట్ కెప్టెన్సీ కంటెండర్స్లోంచి మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ని రిమూవ్ చేసింది. ఇమ్మాన్యుయల్ని తీసి పక్కన పెట్టేసింది. ఇమ్మాన్యుయల్ని తీసి పక్కన పెట్టేసరికి శ్రీజ స్ట్రాటజీకి నాకు మైండ్ పోయింది అసలు నిజంగా. ఎందుకంటే అసలు ఇమ్మాన్యుయల్ ఈ వారం కెప్టెన్ అవుతాడని చెప్పి చాలా ఆశలు పెట్టుకున్నాడు. నేనే తోపు, ఇంకా తురుము ఇక్కడ ఎవడేం చేయలేడు, ముగ్గురు ఉన్నారు, ముగ్గురులో నేను అయిపోతానని చెప్పి ఓ గంతులేసుకుని ఫీల్ అయ్యాడు ఇమ్మాన్యుయల్. సింపుల్గా శ్రీజ చాలా స్ట్రాటజికల్గా క్యాజువల్గా తీసేసి పక్కన పెట్టేసింది ఇమ్మాన్యుయల్. ఇప్పటి వరకు ఆడిన గేమ్లో ద మోస్ట్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ ఆలోచనల పరంగా ఏదన్నా ఉందంటే కనుక నిన్న ఇమ్మాన్యుయల్ని కెప్టెన్సీ కంటెండర్స్ నుంచి తీసేయడమే. నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఏమైందంటే రీతుకును కామనర్ ఎవరు రాము రాథోడ్కి ఆపర్చునిటీ వచ్చింది. ఆ ఆపర్చునిటీలో భరణి గారు నెక్స్ట్ బెల్ రింగ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆయన డ్యాన్స్ చేశాడు. నిజంగా ఆయన ఎప్పుడు కూడా విలన్ షేడ్సే చేస్తాడు, ఏదేదో అనుకున్నాం మనం. కాకపోతే కనుక ఆయన విలన్ షేడ్స్తో పాటు ఆయనలో కూడా ఎంతో కొంత హ్యూమర్ ఉంది, ఆయనలో కూడా ఎంతో కొంత సెన్సిటివిటీ ఉందని చెప్పి నిన్న ప్రూవ్ అయింది. ఆయన డ్యాన్స్ చేసే విధానం నిజంగా చాలా బాగుంది అనిపించింది ఆ విజువల్. నెక్స్ట్ వెళ్ళి ఆయన ఇమ్మీడియట్గా వెళ్ళి డ్యాన్స్ అయిపోయిన తర్వాత ఆయన రీతు అండ్ రాము రాథోడ్ ఇద్దరిలో రీతు చౌదరిని తీసాడు. రీతు చౌదరిని తీసేగానే మొత్తం అంతా షాక్ అయిపోయారు. ఎందుకంటే రీతు చౌదరి ఎన్నో ఆశలు పెట్టుకుంది. 4th వీక్ కెప్టెన్ నేను అవుతాను, నా బర్త్డే 4th అని చెప్పి బోల్డ్ అని ఆశలు పెట్టుకుంది. బట్ కెప్టెన్సీ కంటెండర్స్ వీళ్ళ వేసుకున్న ప్లాన్స్ ఏవి వర్కౌట్ అవ్వలేదు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు మనకి కాంపిటీషన్లో ఉండరో, ఎవరు వస్తే మనకి కెప్టెన్ అయితే మనకి ఫేవర్గా ఉంటారో, ఇప్పుడు మనం వాళ్ళకి హెల్ప్ చేసే టైం ఇది. ఎవరైతే గ్రాటిట్యూడ్గా ఉంటారో, ఎవరైతే గుర్తు పెట్టుకుంటారో వాళ్ళ కోసమే ఆలోచిస్తారు. భరణి గారు రాము రాథోడ్ని 4th వీక్ కెప్టెన్ చేశారు. సూపర్. అసలు ఒక కామనర్ ఓకే 2 సార్లు కెప్టెన్ అయ్యాడు. సెలబ్రిటీస్ మధ్యలో కామనర్స్ 2 వీక్స్ అండ్ 3rd వీక్ కెప్టెన్స్ అయ్యారంటే అంత క్యాజువల్గా ఆడట్లేదు. వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఆడుతున్నారు, చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేసి ఆడుతున్నారు. వాళ్ళు సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా. రాము రాథోడ్ గేమ్ అనేది యూటర్న్ ఎలా తీసుకుందంటే నాగార్జున గారు కానీ హౌస్లో మెంబర్స్ కానీ తనని పాయింట్అవుట్ చేసి తనని ఇబ్బంది పెట్టి నువ్వు ఇలా ఆడుతున్నావు అని చెప్పి స్టేట్మెంట్స్ చెప్పడం వల్ల తనకు తాను నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను అన్నది ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి తను ఆడిన విధానం, తను గేమ్ని చేంజ్ చేసిన విధానం అసలు ప్రశంసనీయం. సూపర్ అసలు. ఫైనల్లీ రాము రాథోడ్ బికేమ్ 4th వీక్ కెప్టెన్. వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్. సో ఇంకేంటంటే రీతు చౌదరి అండ్ డీమాన్ కళ్యాణ్ మధ్యలో ఒక వార్ జరుగుతుంది. ఆ వార్ ఎన్ని వారాలు ఇలాగది డ్రాగ్ అవుతుందో తెలియదు. బట్ చాలా ఇంట్రెస్టింగ్ డ్రామా లాగా అనిపించింది. ఎందుకంటే ఒక పాయింట్, ట్రయాంగిల్ పాయింట్ దగ్గరికి వీళ్ళిద్దరు కరెక్ట్గా 3 కార్నర్స్లో ఉన్నారు. 2 కార్నర్స్ ప్యారల్గా ఉన్నాయి, ఒక కార్నర్ మాత్రం వీళ్ళకి ఆపోజిట్లో ఉంది, కళ్యాణ్ అనే కార్నరు. చూడాలి ఈ ట్రయాంగిల్ డివైడ్ అవుతుందా, ఇలాగే ఉండిపోతుందా అన్నది. ఒక సరైన సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ 3 కూడాను డివైడ్ అయిపోతాయి, నో డౌట్. వాళ్ళ కర్తవ్యాలు వాళ్ళకి అర్థమైనప్పుడు ఎవ్వరు కలిసి ఉండరు. అప్పటి వరకు తెలియనంత వరకు కూడా ఇలాగే జరుగుతూ ఉంటుంది. వన్స్ వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఓకే మనం ఇది అని క్లారిటీ వచ్చిన తర్వాత రీతు చౌదరి సపరేట్ అయిపోతుంది. ఫస్ట్ రీతు చౌదరి, డీమాన్, కళ్యాణ్. నేను అనుకున్నాను డీమాన్ ఫస్ట్ ఏడుస్తాడు అనుకున్నాను, బట్ కళ్యాణ్ ఏడ్చాడు రీతు చౌదరి వల్ల. 100% డీమాన్ కూడా ఏడ్చే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే రీతు చౌదరి యొక్క యాటిట్యూడ్ కానీ, ఆవిడ గేమ్ విధానం కానీ, ఆవిడ గేమ్ స్ట్రాటజీ కానీ వీళ్ళెవ్వరికి అర్థం కావట్లేదు. సో గాయస్, ఇది ఈరోజు అప్డేట్. సో సపోర్ట్ చేయండి. మీకు ఒక విషయం తెలుసో లేదు, నేను ఇంత కష్టపడి వీడియోలు చేస్తున్నాను కదా, మీరు లైక్ చేసి కింద కామెంట్ చేస్తే నా వీడియోస్ అనేవి సజెషన్స్లోకి వెళ్తాయి. మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్వాలేదు, బట్ లైక్ చేసి
కింద కామెంట్ చేయండి. ఏదో ఒకటి కామెంట్ చేయడం వల్ల ఏంటంటే అందరికీ, మిగతా వాళ్ళకి, చాలా మందికి, చూడని వాళ్ళకి సజెషన్స్లోకి వెళ్ళడం వల్ల నాకు వ్యూస్ అనేవి పెరుగుతాయి. సో ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.